టెట్ జూలై జూలై టెట్ అక్టోబర్ నెలలో జరిగింది. 6వ తారీఖు 10వ నెల అక్టోబర్లో జరిగింది. మార్నింగ్ సెక్షన్ 6-10 మార్నింగ్ సెక్షను. సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయసులోనే చేయగలిగాడు. ఇది ఈ క్రింది వికాస సూత్రమును సూచిస్తుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒక పిల్ల 6 సంవత్సరాల వయసులో చేయగలిగింది, ఇంకొక పిల్లవాడు 4 సంవత్సరాల వయసులోనే చేయగలిగాడు. వైయక్తిక భేదాలు ఉండును. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ కౌమార దశ. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గూర్చిన వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హవింగ్ హార్ట్స్. ప్రశ్నించడం. పూర్వ బాల్య దశ ప్రశ్నించడం కిందకు కూడా వస్తుంది. ఇక్కడ పూర్వ బాల్య దశ అంటే హఠం చేయటం, ఉత్తర బాల్య దశ అంటే ముఠా దశ, శైశవ దశ ప్రశ్నించడం మరియు నేర్చుకోవడం అని ఇచ్చాడు. కౌమార దశ విమర్శించటం. సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయసు 6 నుండి 8 నెలలు. అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించటం. నియంత్రిత పరిశీలన. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపననే మూర్తిమత్వం అని నిర్వచించింది C.W. ఆల్పోర్ట్. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపననే మూర్తిమత్వం అని నిర్వచించింది C.W. ఆల్పోర్ట్. అందరిని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ. హేతుకీకరణ. సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించగలడు. ఇది ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతము, ఏకకారక సిద్ధాంతము. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన, ఆగమన వివేచన. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన, ఆగమన వివేచన. పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం. యాంత్రిక బోధన జరిగినప్పుడు. అనగా సంసిద్ధంగా ఉండుటకు సందర్భం అంటే వైవిధ్య బోధన జరిగినప్పుడు, వివిధ బోధన జరిగినప్పుడు, విద్యార్థి అభ్యసనాంశ ప్రయోజనం తెలుసుకున్నప్పుడు, అభ్యసనానికి అవసరమైన శారీరక, మానసిక పరిపక్వత ఉన్నప్పుడు. పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండుట. వైవిధ్య బోధన జరిగినప్పుడు, విద్యార్థి అభ్యసనాంశ ప్రయోజనం తెలుసుకున్నప్పుడు, అభ్యసనానికి అవసరమైన శారీరక, మానసిక పరిపక్వత ఉన్నప్పుడు. ఉండని సందర్భం అడిగాడు కాబట్టి యాంత్రిక బోధన జరిగినప్పుడు. ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి గాని, శిక్షను తప్పించుకోవడానికి గాని కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం. అంతర్గత ప్రేరణ. ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి గాని, శిక్షను తప్పించుకోవడానికి గాని కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం. అంతర్గత ప్రేరణ. తనకు తాను ఇష్టపడి చదివాడు. అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని వివరించింది హెర్గన్ హాన్. అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని వివరించినది హెర్గన్ హాన్. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఆరోహణ. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన రేఖ ఆరోహణ వక్రరేఖ. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య నిష్పాదన. ఒప్పులు అన్నారు కాబట్టి ఆరోహణ అంటే చిన్న నుండి పెద్దకి, అవరోహణ అంటే పెద్ద నుండి చిన్నకి. తప్పుల సంఖ్య అంటే అవరోహణ. క్రింది వానిలో గౌణ అవసరం. గౌణ అవసరం అంటే ఎక్కువ స్థాయి గుర్తింపు. క్రింది వానిలో గౌణ అవసరం గుర్తింపు. ఒక వ్యక్తికి గాని, వస్తువునకు గాని, సంఘటనకు గాని సంబంధించి కల్పించే సాధారణ అవగాహన, భావన. ఒక వ్యక్తికి గాని, వస్తువునకు గాని
సంఘటనకు కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన భావన. క్రింది వానిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. అభ్యసన నియమం. క్రింది వానిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది అంటే అభ్యాస నియమం. పూరణ నియమం, సామీప్య నియమం, ఆకృతి క్షేత్ర నియమం ఇవన్నీ కూడా అయినవి. పూరణ నియమం, సామీప్య నియమం, ఆకృతి క్షేత్ర సంబంధం. డెజావు అనేది ఫ్రెంచ్ పదం. డెజావు ఆవుని పెంచుకుంటున్నాం. డెజావు మిథ్యాపరిచయ భావన ఫ్రెంచ్ పదం. ఆవుని పెంచుకుంటున్నాం. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం అనేది ఏంటిది? నియత క్రమశిక్షణ సిద్ధాంతం. క్రింది వానిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. గ్రహించటం. జ్ఞాన రంగానికి చెందినవి చూసుకోవాలి. జ్ఞాన రంగానికి చెందనిది గ్రహించటం. క్రింది వానిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. గ్రహించటం. PIED అనగా ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ది డిజేబుల్డ్. PIED ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ది డిజేబుల్డ్. GIF ఫైల్ ఫార్మెట్ అర్థం. గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మెట్. NEP 2020 ప్రకారం విద్యలో సన్నాహక దశ 3, 4, 5 తరగతులు. NEP 2020 ప్రకారం విద్యలో సన్నాహక దశ 3, 4, 5 తరగతులు. భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటగా రూపొందించిన సంవత్సరం 1968. భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం 1968. RTE 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం 2. RTE 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని TC పొందే హక్కును తెలియజేసే అధ్యాయం 2 RTE. ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం 5%. ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం 5%. క్రింది వానిలో వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ సాంఘిక విషయాల విశ్లేషణ. ఫ్యూచర్ లెర్న్ అనేది MOOCను అందజేసే సంస్థ. ఫ్యూచర్ లెర్న్ అనేది MOOCను అందజేసే సంస్థ. క్రింది మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. డొక్కా సీతమ్మ. అభినయం, నృత్యం చేయడం అనేవి క్రింది నైపుణ్యాలకు చెందినవి. శారీరక నైపుణ్యాలు. నెక్స్ట్ తెలుగు సబ్జెక్టు. టెట్ అక్టోబర్లో జరిగింది. 6వ తారీఖు అక్టోబర్ నెల. ఆఫ్టర్నూన్ సెక్షను. వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది. వికాసంలో అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది అనేది తప్పు. వికాసాన్ని ప్రాగుప్తీకరించగలం. వికాసంలో వైయక్తిక భేదాలు ఉండును. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో అన్ని దశల్లో ఒకే రకంగా ఉంటుంది అనేది తప్పు. స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ యవ్వనారంభ దశ. స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు వైగోట్స్కీ. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మొదటి సోపానం అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. అవధానం, ధారణ, పునరుత్పాదకం, పునర్బలనం. అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మొదటి సోపానం అవధానం మొదటిది, ధారణ రెండవది, నిష్పాదన పునర్బలనం. క్రింది వానిలో కౌమార దశ లక్షణం నాయకారాధన. పెళ్ళి అనే అంశమును గూర్చి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు మొదలగునవి గుర్తుకు రావడం సంసర్గ ఆలోచన. పెళ్ళి అనే అంశమును గూర్చి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు గుర్తుకు రావడం సంసర్గ ఆలోచన. పీటర్ స్టాన్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యము ప్రజ్ఞ. సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి కారణం ధనాత్మక బదిలీ.
సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. మోటార్ సైకిల్ ధనాత్మక బదిలీ. నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష భాటియా ప్రజ్ఞామాపని. నిరక్షరాస్యులకు భాటియా ప్రజ్ఞామాపని. చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరో పేరు. వ్యక్తి అధ్యయన పద్ధతి. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. సహజీకరణం మానసిక చలనాత్మక రంగానికి చెందినది. అనుకరణ, హస్తలాఘవం, సునిశితత్వం, సమన్వయం, సహజీకరణం. అనుకరణ, హస్తలాఘవం, సునిశితత్వం, సమన్వయం, సహజీకరణం. 3 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఏర్పడే భావన ఆకార భావన. నీడను చూసి దెయ్యమని భావించుట భ్రమ. మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. క్రియాత్మక స్మృతి. మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. క్రియాత్మక స్మృతి. మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించనిది అనుభవపూర్వక అభ్యసనం. సాంఘిక అభ్యసన సిద్ధాంతముకి అనుకరణ ద్వారా అభ్యసనం, పరిశీలన ద్వారా అభ్యసనం, నమూనా అభ్యసనం చెందినది. అభ్యసనంనకు సంబంధించి సరైన నిర్వచనం. అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పులు సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన రేఖ అవరోహణ. తప్పులు అనగానే అవరోహణ, ఒప్పులు అనగానే ఆరోహణ. శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు జెర్సీల్డ్. శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు జెర్సీల్డ్. దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది బహిర్గత ప్రేరణ. టర్నర్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన కారకం. TEXT ఫైల్ ఫార్మేట్ అర్థం. మీనింగ్ ఆఫ్ ది ఫైల్ ఫార్మేట్. TXT టెక్స్టైల్ ఫార్మ్ ప్లేస్ టెక్స్ట్ ఫైల్. TXT ఫైల్ ఫార్మేట్ అర్థం ప్లేస్ టెక్స్ట్ ఫైల్. NEP 2020 ప్రకారం విద్యా స్థాయిలు 5+3+3+4 5+3+3+4. NEP 2020. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20. RTE 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ 3. RTE 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ 3. హైపోగ్లైసీమియా ఈ వైకల్యంనకు దారితీస్తుంది. అభ్యసన వైకల్యం. రవి శారీరక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వయస్సు 12 సంవత్సరాలు అయిన రవి IQ ఎంత? 120. రవి శారీరక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వయస్సు 12 సంవత్సరాలు అయిన రవి IQ ఎంత? మావాబై సేవ. మానసిక వయస్సు బై శారీరక వయస్సు. మానసిక వయసు ఎంత? 12 సంవత్సరాలు. శారీరక వయసు ఎంత? 10 సంవత్సరాలు. ఇంటూ 100. 10 పదులు 100. 12 ఇంటూ 10 120. MOOCS ద్వారా ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. TARL అనగా టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. TARL అనగా టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. ఇంతటితో 6వ తారీఖు అయిన టెట్ మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. సైకాలజీ మొత్తం కంప్లీట్ అయింది.